ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 15వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో దిన ఆహారంలో తిరుగా మనము ఈ విధముగా కూడి ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ఆత్మీయ సత్యాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి దానిలో పరంపరగా 1వ అధ్యాయం 12వ వచనానికి మనం వచ్చాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఇక్కడ మనము 2వ భాగానికి వచ్చాం. పరిమళ తైలపు సువాసన. ఈ పరిమళ తైలము తయారు చేయడానికి వాడే కొన్ని సుగంధ ద్రవ్యాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఆదికాండం 43వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో, అట్లయినా మీరు అలాగూ చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదం కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. అసలు ఈ సందర్భం ఏంటో మనకు బాగా తెలుసు. అనేక మార్లు మనం ధ్యానం చేసుకున్నాం కూడా. దైవజనులు మనకి ఈ సందర్భాన్ని బహు వివరంగా కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీ సంఘాలలో వివరించుంటారు. ప్రియులారా, ఇక్కడ యాకోబు గారు ఇజ్రాయేలు దేశంలో కరువు రాగా ఐగుప్తు దేశానికి కుమారులను పంపుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పుష్టిగా ఆహారం ఉంది కావున అక్కడికి వెళ్ళి కొంత ఆహారం తెచ్చుకోవాలని చెప్పి వీరందరూ అక్కడికి పోతూ ఉండగా అక్కడికి ముందుగానే దేవుడు ఒక ఆయన్ని పంపించాడు కదా, ఆయనే యోసేపు. దేవుని ప్రణాళికలు ప్రియులరా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అది మొదట జరిగినప్పుడు బాధ కలుగుద్ది. ఇప్పుడు యోసేపు గారిని ఆ గుంటలో వేసినప్పుడు, నీళ్ళు లేని గుంటలో అన్నలు దూషించినప్పుడు, వాళ్ళందరూ హేళన చేసినప్పుడు యోసేపు గారికి చాలా బాధ కలిగి ఉండొచ్చు. అలాగే జైల్లో వేసినప్పుడు అనుకోని పరిణామానం, చేయని తప్పుకి, ఆ పోతిఫర్ భార్య చేసిన పనికి ఎంత బాధపడి ఉండొచ్చు. అదిగాక చాలా సున్నితంగా పెరిగాడు కదా యోసేపు గారు. తండ్రి దగ్గర, యాకోబు దగ్గర చాలా సున్నితంగా పెరిగాడు. ఈ కష్టాలంటే ఏమిటో తెలియదు. ఇజ్రాయేలుకి చాలా ప్రియమైన కుమారుడు యోసేపు. అందుకే ప్రత్యేకమైన అంగీ తీసుకొచ్చాడు. అక్కడే పాపం అసలు అన్నలకు ద్వేషం కలిగింది. మా అందరికి మాత్రం ఇవి
ఆయనకి మాత్రం ప్రత్యేకమా? రెండోది, ఎప్పుడు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చొని తల్లితోనే ఉండేవాడు. అసలు కుటుంబాల్లో కూడా ప్రియులారా, బిడ్డలను మనం బహు జాగ్రత్తగా చూడాలి. అందరినీ సమానంగానే చూడాలి, కానీ ఒక్కొక్కరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, కాదన్ను. ఆ అభిమానం బయటపడకూడదు బిడ్డల దగ్గర. వాళ్ళకు కూడా ఇప్పుడు యోసేపు మీద అసూయ కలిగింది కదా అన్నలకి. ఎందుకు కలిగింది అంటే యాకోబు చూసే విధానాన్ని బట్టే కలిగింది. సరే, యాకోబు గారు కూడా ఎందుకు చూశారంటే ఆయన చిన్నప్పటి నుండి భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, కళలు కనేవాడు. ఈ కళల భావాన్ని కూడా చెప్పే జ్ఞానాన్ని ప్రభు దగ్గర పొందుకున్నవాడు, దేవుని కృప పొందినవాడు అంటాను నేను. కాబట్టి యాకోబు గారు ప్రేమిస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా బిడ్డలను పెంచే విషయంలో తల్లిదండ్రులమైన మనము ఓ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కరువు ఏర్పడింది, సరే వీళ్ళు వెళ్ళారు. తర్వాత మళ్ళా వారి దగ్గరికి పోయేటప్పుడు ఆ మనిషిని దగ్గరికి అంటున్నాడు. పెద్దవారు చాలా మంచి సాంప్రదాయాలు చెప్తారు. ఎవరినైనా దర్శించేటప్పుడు, రాజులనైనా, ఆ దినాల్లో పెద్దవారినైనా, బంధువులనైనా, ఎవరినైనా దర్శించేటప్పుడు కొన్ని గిఫ్ట్లు ఎత్తుకొని పోయి ఇవ్వాలి. అది సాంప్రదాయం, మంచి సాంప్రదాయం. పూర్వకాలంలో మా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ పెమ్మారెడ్డిపాలెంలో మా అత్తమ్మ ఉండేది. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు వేసవి కాలంలో అయితే నేను వెళ్ళేవాడిని. మా నాన్నగారు ఖాళీగా వెళ్ళేవాడు కాదు. మాకు ఇక్కడ మంచి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కాబట్టి మంచి కూరగాయలు, వేరుశనగకాయలు, అలాగే కొన్ని మంచి పండ్లు, మామిడి పండ్లు, ఇవన్నీ కూడా బాగా దొరికాయి. వాళ్ళ ఆ చెల్లెల కోసం ఇవన్నీ మూట కట్టుకొని ఒక ప్రత్యేకంగా ఒక సంచిలో పెట్టుకొని బస్సులో వెళ్ళేవాళ్ళం. ఏమయ్యా మీ చెల్లెలకి ఇన్ని కావాలా? మా చెల్లెలకి కావాలా, సంవత్సరం మా చెల్లెలు. అది ఆయన ప్రేమ. చెల్లెలనే కాదండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నా మన దగ్గర ఉన్న ప్రసిద్ధమైనవి వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడంలో తప్పేం లేదుగా, మన వారి దగ్గరికి. అందుకే ఈ దేశంలో ప్రసిద్ధములైనవి అంటాడు. మన దేశంలో ప్రసిద్ధాలైనవి ఏంటి? అక్కడ మస్తకి చాలా ప్రసిద్ధమైనది, తేనె, ఇక సుగంధ ద్రవ్యాలు బోళము, పిస్తాచికాయలు, బాదం కాయలు. చూడండి, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో వాడే కాయలు. పిస్తాచికాయలు, బాదం కాయలు, బోళము, ఏమండి, మస్తకి, తేనె, ఇవన్నీ కూడా ఇవి ఆ దేశంలో ప్రసిద్ధి చెందినవి. ఐగుప్తు దేశంలో ఇవి దొరకవు. కాబట్టి ఐగుప్తు దేశానికి మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఐగుప్తు దేశానికి అడవిలో పాదచారులు వస్తూ ఉంటే వర్తకులు వాళ్ళు బోళము అవి తీసుకొని పోతా ఉన్నారు. దూరమును చూసినప్పుడు, వాళ్ళు భోజనాన్ని కూర్చొని చూసినప్పుడు. కాబట్టి ప్రియులారా,
సుగంధ ద్రవ్యాలలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇవి అన్ని దిక్కులు దొరకవు, కానీ దొరికే దగ్గర దొరుకుతాయి. వాటిని వాడే విధానంగా వాడాలి. ముఖ్యంగా ఇజ్రాయేలీలు ఆ దినాల్లో రాజులను అభిషేకించడానికి యాజకులు కొమ్ములో ఈ సుగంధ తైలమును పోసుకునేవారు. ఈ సుగంధ తైలము చేసేదానికి ఒక మేళకుడు ఉండేవాడు, టెక్నీషియన్. అతను ఇవన్నీ కూడా సమపాలలో తీసుకొని వాటిని మేళవించి తనదైన శైలిలో ఆ సుగంధ తైలాన్ని చేసేవాడు. అది చాలా మంచి సువాసన కలిగి ఉండేది ప్రియులారా. దాన్ని ఈ యొక్క కొమ్ములో పోసుకొని రాజులను అభిషేకించడానికి, ఎవరినైనా అభిషేకించడానికి పరిశుద్ధాత్మకు సూచనగా పూర్వకాలంలో యాజకులు వాడేవారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, సుగంధ తైలం లాంటి అభిషేకం మనం కలిగి ఉండాలి. సువాసన చూడండి, రాజు విందుకు కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వెదజల్లెను. అవును, మనం ఇతరులకు సువాసనగా జీవించాలి, ఇతరులకు దుర్వాసనగా ఉండకూడదు. ఇతరులను మనం ఆకర్షించేటట్లుగా ఉండాలి. దేంతో? మన సువాసనతో. సువాసన అంటే అంటే మంచి మంచి ప్రవర్తనతో. సుగంధ తైలము కంటే ఏది మేలు? మంచి పేరు మేలు. మంచిగా జీవించడం, మంచి ప్రవర్తన, సుప్రవర్తన కలిగి మనం ఇతరులకు ఆకర్షణీయంగా, ఇతరులను మంచి మార్గంలో నడిపే వారిగా మనం జీవించాలని రేపటి దినం మళ్ళా ప్రియులారా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? రండి. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, పరిమళ తైలపు వాసన కలిగి జీవించే కృప దయచేయమని, ఆ అభిషేకంతో ప్రార్థించే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక.